హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరుచిక్కుడు కొబ్బరి ఉల్లి కారం తయారు చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, గుల్లశనగపప్పు, నువ్వులు, కసూరి మేతి వీటన్నిటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కారం తగినట్టు తీసుకోవాలండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం. దీనిలో 1 స్పూన్ సాల్ట్, కాస్త పసుపు వేసి మిక్సీ పడదాం. తర్వాత ముందుగానే గోరుచిక్కుళ్ళను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఇవి గోరుచిక్కుళ్ళు చిన్న పీసెస్ చేసుకోవచ్చు, కొంచెం పెద్ద పీసెస్ కూడా చేసుకోవచ్చు. ఎవరికి వీలున్న విధంగా వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేయించుకుందాము. ముందుగా 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గోరుచిక్కులను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి. గోరుచిక్కుళ్ళు మనం ఎలాగో బాయిల్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ మగ్గన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని దీనిలో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గోరుచిక్కుడు కొబ్బరి ఉల్లి కారం రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గుమగుమలాడే గోరుచిక్కుడు కొబ్బరి వెల్లుల్లి కారం రెడీ. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.